పూర్వం అవంతిపుర రాజ్యాన్ని అరుణకేతు మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో సుబ్బయ్య శాస్త్రి, రామశాస్త్రి అనే ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. ఇద్దరు నిరుపేదలు. అందుచేత రాజుగారి దగ్గరికి వచ్చి యాచించిపోతూ ఉండేవాళ్ళు. సుబ్బయ్య శాస్త్రి రాజు దగ్గరికి వచ్చి, తమరు ధర్మప్రభువులు, తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకు కలదాంట్లో మా బోటి పేదలకింత పెట్టాలి, అంతా రాజాధీనం అనేవాడు. రామశాస్త్రి, తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి, అందుచేత భగవంతుడు మా బోటి వాళ్ళకింత ఇప్పించాలి, అంతా దైవాధీనం అనేవాడు. ఒకరోజు రాజుగారు మంత్రితో ఇలా అన్నాడు, నేను రాజును, నా ప్రజలకు ఏం చేసినా నేనే చేయాలి గాని మధ్య భగవంతుడేమిటి? అయినా దైవాధీనం ఎంతవరకో చూద్దాం. ఒక గుమ్మడికాయ తెప్పించి దాని తొడిమి తీయించి లోపలంతా డొల్ల చేసి అందులో వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు పోయించి మళ్ళీ తెలియకుండా తొడిమ అంటించు. దాన్ని రేపు ఉదయం మొదట వచ్చిన బ్రాహ్మణుడికిద్దాం. ఏ బ్రాహ్మణుడికి అది దక్కుతుందో చూద్దాం అన్నాడు. రాజుగారు చెప్పినట్టే గుమ్మడికాయ తయారు చేయించాడు మంత్రి. తెల్లవారక ముందే అంతా రాజాధీనం అనే సుబ్బయ్య శాస్త్రి వచ్చి, తాము ప్రభువులు, తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకు కలదానిలో మా బోటి వాళ్లకు ఏదో ఇంత ఇప్పించాలి, అంతా రాజాధీనం అన్నాడు. సుబ్బయ్య శాస్త్రికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపించేశాడు. సుబ్బయ్య శాస్త్రికి వజ్ర వైఢూర్యాలు నింపిన గుమ్మడికాయ దొరకడంతో రాజు మంత్రి గారితో ఇలా అన్నాడు, చూసావా ఇప్పుడేమంటావు అన్నాడు గర్వంగా. గుమ్మడికాయ పట్టుకొని పోతున్న సుబ్బయ్య శాస్త్రి ఇలా అనుకున్నాడు, ఇదేమిటి, రాజుగారు ఇన్ని నాణాలు ఇప్పించక ఈ దిక్కుమాలిన గుమ్మడికాయ ఇప్పించారు, దీన్ని ఎవరికన్నా ఇచ్చి బియ్యం పట్టుకొని పోదాం. ఈ గుమ్మడికాయ చెడ్డ బరువుగా ఉంది కూడాను అనుకుంటూ దారిలో ఒక వర్తకుడి దగ్గర ఆగి ఆ గుమ్మడికాయ ఇచ్చేసి తనకు కావలసిన బియ్యం పట్టుకొని ఇంటికి చక్కా వెళ్ళాడు సుబ్బయ్య శాస్త్రి. తర్వాత కొంతసేపటికి రామశాస్త్రి ఆ దారిన వస్తూ వర్తకుడి దగ్గర గుమ్మడికాయ చూసి, అయ్యా, ఈ పూట మా ఇంటికి అతిథులు వచ్చారు, కూర ఏమి లేదు, ఆ గుమ్మడికాయ ఇప్పించండి అన్నాడు. వర్తకుడు సరే పట్టుకుపో అని గుమ్మడికాయ ఇచ్చేశాడు. రామశాస్త్రి గుమ్మడికాయ ఇంటికి పట్టుకెళ్ళి భార్య చేతికిచ్చి తరిగిస్తే లోపల దాని నిండా వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు ఉన్నాయి. ఇది కదా దైవాధీనం అంటే అనుకున్నాడు రామశాస్త్రి. మర్నాడు యథాప్రకారం సుబ్బయ్య శాస్త్రి రాజుగారి దగ్గరకు యాచనకు వెళ్ళాడు. అన్ని రత్నాలు ఇచ్చినా మళ్ళీ ముష్టి కోసం వచ్చాడేమిటి ఈ సుబ్బయ్య శాస్త్రి అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నిన్న నేనిచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అన్నాడు రాజు. ఓ, మహారుచిగా ఉన్నది, అంతా రాజాధీనం అన్నాడు సుబ్బయ్య శాస్త్రి. అంతా మీరే భోంచేశారా, కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు. అంతా మేమే భోంచేశాం ప్రభు, తమరిచ్చిన ప్రసాదం వృధా పోనిస్తామా, అంతా రాజాధీనం అన్నాడు సుబ్బయ్య శాస్త్రి. ఈ అబద్ధాల బ్రాహ్మణుణ్ణి వీపు చిట్ల కొట్టండి అన్నాడు రాజు. దెబ్బ అనగానే దెయ్యం వదిలి సుబ్బయ్య శాస్త్రి జరిగినదంతా చెప్పేశాడు. గుమ్మడికాయను వర్తకుడికి ఇచ్చానని బ్రాహ్మణుడు చెప్పింది విని రాజు వర్తకుడిని పిలిపించి, నిన్న ఈ బ్రాహ్మణుడు ఇచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు. బ్రాహ్మణుడి సొత్తు నాకెందుకు మహారాజా, అది మరో బ్రాహ్మణుడికి దానం చేశాను అన్నాడు వర్తకుడు. రాజుగారు రామశాస్త్రిని పిలిపించి, నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు. వండుకోవడానికి ఎక్కడిది మహారాజా, దాన్ని కోసి చూద్దుము గదా, దాని నిండా రత్నాలు, కెంపులు, అంతా దైవాధీనం, భగవంతుడి అనుగ్రహం చేత నా దారిద్ర్యం అంతా తీరిపోయింది అన్నాడు రామశాస్త్రి. తాను మేలు చేయదలిచింది సుబ్బయ్య శాస్త్రికి, కానీ మేలు జరిగింది రామశాస్త్రికి. అంతా దైవాధీనమేనని తన ఆధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకొని రాజు పొగరు చంపేసుకున్నాడు. మాటిమాటికి రాజాధీనం అంటూ తనకు పొగరెక్కించిన సుబ్బయ్య శాస్త్రిని తన దగ్గరికి ఇంకా ఎన్నడూ రావద్దని తరిమేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.